సముద్రంలోని షార్క్స్ అండర్ వాటర్ లో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని వాటి పళ్ళతో డ్యామేజ్ చేస్తే ఆ కేబుల్స్ ని ఎలా రిపేర్ చేస్తారు? ఈ కేబుల్స్ అండర్ వాటర్ సీలు థౌజండ్స్ ఆఫ్ మైల్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి. మరి కేబుల్ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఎలా తెలుస్తుంది? మనం యూజ్ చేసే యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ కి సంబంధించిన ట్రాఫిక్ మొత్తం ఈ అండర్ వాటర్ హిడెన్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. మనం ప్రతిరోజు ఇంటర్నెట్ ని యూజ్ చేస్తాం, కానీ మనకు ఈ హిడెన్ అండర్ వాటర్ హైవే గురించి తెలియదు. అండర్ వాటర్ కేబుల్ నెట్వర్క్స్ చాలా వాస్ట్ గా ఉంటాయి. ఇవి ప్రపంచంలోని అన్ని కాంటినెంట్స్ ని కనెక్ట్ చేస్తాయి. ఈ కేబుల్స్ 8000 మీటర్ల లోతు వరకు విస్తరించాయి. అక్కడ ప్రెషర్ 5300 kg/స్క్వేర్ ఇంచ్ ఉంటుంది. అంటే ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ ని మనిషి యొక్క చిటికెన్ వేలు మీద పెడితే ఎంత వెయిట్ ఉంటుందో అంత ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వల్ల స్మాలెస్ట్ అండర్ వాటర్ కేబుల్ కూడా కనబడుతుంది. అజర్బైజాన్, టర్క్మెనిస్తాన్ కి మధ్య బ్లాక్ సీ అడుగు భాగంలో లాంగెస్ట్ కేబుల్ ఉంది. దాని పొడవు సుమారు 300 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇంతకంటే పెద్ద సెక్షన్ మెరియా కేబుల్. ఇది 6600 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ అయ్యి ఉంటుంది. ఇది యుఎస్ లోని వర్జీనియా బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి అట్లాంటిక్ ఓషన్ లోని చీకటి లోతులను దాటి స్పెయిన్ లోని బిల్బావో దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఓషన్స్ లోని సబ్ మెరైన్ కేబుల్స్ 1.4 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేశాయి. ఇది ఎంత పొడవైనది అంటే మన సోలార్ సిస్టమ్ లోని అన్ని ప్లానెట్స్ ని ఇంకా చంద్రుణ్ణి ఈ కేబుల్స్ తో చుట్టేసిన మిగిలిన కేబుల్ ని మళ్ళీ భూమి చుట్టూ ఒకసారి చుట్టొచ్చు. ఇంత పొడవైన కేబుల్స్ సముద్రంలో 8000 మీటర్ల లోతులో ఉంటాయి. అంత లోతులో వీటిని ఫిక్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. జస్ట్ 1 కిలోమీటర్ సబ్మెరైన్ కేబుల్ ని ఫిక్స్ చేయడానికి $2.5 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది. మరి 1.4 మిలియన్ కిలోమీటర్స్ వరకు కేబుల్ ని వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించండి. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ కాలంలో స్పేస్ లోని కొన్ని వేల శాటిలైట్స్ ప్రపంచాన్ని మొత్తం వైర్లెస్ గా కనెక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? నిజానికి ప్రపంచవ్యాప్తంగా 493 సబ్ మెరైన్ కేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క కేబుల్ సెకండ్ కి 4000 టెరాబిట్స్ డేటాని హ్యాండిల్ చేయగలదు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక్క కేబుల్ ద్వారా 80 మిలియన్ల మంది అంటే 80 మిలియన్ల మంది ఒకేసారి 4K మూవీని స్ట్రీమ్ చేయొచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 493 కేబుల్స్ ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే ఒక్క శాటిలైట్ ద్వారా కేవలం 24,000 మంది మాత్రమే 4K మూవీని ఒకసారి స్ట్రీమ్ చేయగలరు. పెరుగుతున్న డిమాండ్స్ ని తీర్చడానికి మరిన్ని శాటిలైట్స్ ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అయితే శాటిలైట్స్ యొక్క ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. సబ్ మెరైన్ కేబుల్స్ కంటే శాటిలైట్ మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ అండ్ వాటిని స్పేస్ లో ఇన్స్టాల్ చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ శాటిలైట్స్ లో ఏదైనా మేజర్ ఫాల్ట్ వస్తే దాన్ని రీప్లేస్ చేయడానికి $40 మిలియన్ ఖర్చు అవుతుంది. సో అందుకే శాటిలైట్స్ లేదా వైర్లెస్ కనెక్టివిటీ మీద ఆధారపడడం కంటే అండర్ వాటర్ కేబుల్స్ ని యూజ్ చేయడం బెటర్. సముద్రం అడుగున ఉండే ఈ హైవే మీద బిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ డేటా ఎప్పటికప్పుడు ప్రయాణిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ హైవే చాలా వెడల్పుగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే సబ్ మెరైన్ కేబుల్స్ చాలా లావుగా ఉంటాయని మనం అనుకుంటాం, కానీ నిజానికి ఇవి ఒక హోస్ పైప్ లాగా ఉంటాయి. అండ్ ఇంటీరియర్ పార్ట్ లో డేటాని క్యారీ చేసే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అయితే ఒక హెయిర్ పిన్ అంత థిక్నెస్ ని కలిగి ఉంటాయి. అయితే ఇంత భారీ డేటా అంత చిన్న వైర్ లో ఎలా వెళ్తుంది? ఈ చిన్న వైర్ ని ఫైబర్ ఆప్టిక్ కోర్ అంటారు. ఇది గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారవుతుంది. దీని ద్వారా లైట్ ట్రావెల్ చేస్తూ చిన్న ప్యాకెట్ల రూపంలో డేటాను తీసుకెళ్తుంది. కంప్యూటర్ లో ఉండే డేటాను మొదట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నుండి లైట్ సిగ్నల్స్ గా చేంజ్ చేస్తారు. దీనికోసం ట్రాన్స్మీటర్, లేజర్ లైట్ లేదా LED లైట్ ఉపయోగిస్తారు. ఈ లైట్ సిగ్నల్స్ పల్స్ రూపంలో ట్రావెల్ చేస్తాయి. లైట్ ఉన్నప్పుడు 1 లైట్, లేకపోతే 0 అని చూపిస్తుంది. ఈ కోర్ వాటిని ఒక చోట నుండి మరో చోటికి తీసుకెళ్తుంది. కోర్ క్లాడింగ్ అనే లేయర్ తో కవర్ అయ్యి ఉంటుంది. ఇది లైట్ బయటకు వెళ్లకుండా కోర్ లోనే రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. దీనిని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. అయితే ఈ లైట్ సిగ్నల్స్ ఎక్కువ డిస్టెన్స్ ని ట్రావెల్ చేసిన తర్వాత వీక్ అవుతాయి. అందుకే ఎవ్రీ 100 కిలోమీటర్స్ కి రిపీటర్స్ ని ఫిక్స్ చేస్తారు. ఇవి సిగ్నల్స్ ని మళ్ళీ బూస్ట్ చేస్తాయి. ఈ రిపీటర్స్ కి కావాల్సిన పవర్ 1 lakh volts. దీన్ని సప్లై చేయడానికి కోర్ అండ్ క్లాడింగ్ లేయర్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే మిడ్ ఆఫ్ ది ఓషన్ లో పవర్ సోర్స్ ఉండదు కదా. ఈ కరెంట్ కాపర్ లేయర్ ద్వారా ట్రావెల్ చేసినప్పుడు యాంప్లిఫైయర్స్ రన్ అవుతాయి. మరి ఒకేసారి చాలా డేటాని ఎలా పంపిస్తారు అంటే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ WDM అనే టెక్నిక్ వాడతారు. ఇందులో రంగురంగుల లైట్ వేర్వేరు డేటా ప్యాకెట్లతో ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో ఒకేసారి ప్రయాణిస్తుంది. లైట్ స్పీడ్ 1079 km/h ఉంటుంది. అందుకే మన డేటా క్షణాల్లో దూరమైన ప్రదేశాలకు కూడా చేరుతుంది. ఈ డేటా దాని డెస్టినేషన్ ని రీచ్ అయిన తర్వాత ఫోటో డయోడ్ లేదా ఫోటో డిటెక్టర్ ద్వారా
మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద చేంజ్ అవుతుంది. ఈ కేబుల్స్ ని బలంగా డిజైన్ చేసినప్పటికీ ఎర్త్ క్వేక్స్, షార్క్ అటాక్స్ అండ్ అండర్ వాటర్ వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఈ కేబుల్స్ డ్యామేజ్ అవ్వచ్చు. కానీ సముద్రంలో కేబుల్స్ ని డ్యామేజ్ చేసే మేజర్ కాజ్ ఫిషింగ్. కొన్ని షిప్స్ బాటమ్ షిప్పింగ్ కోసం ట్రాల్ డోర్స్ ని వాడతాయి. ఇవి రోప్ తో షిప్ కి కనెక్ట్ అయ్యి సముద్రం అడుగున లాగుతూ చేపలు పడతాయి. ట్రాల్ డోర్ ప్రమాదవశాత్తు సముద్రంలోని కేబుల్ ను లాగితే అది చాలా పెద్ద డ్యామేజ్ కి కారణమవుతుంది. మరి ఈ కేబుల్స్ ని ఎలా రిపేర్ చేస్తారు? కానీ అంతకంటే ముందు మొదటగా దెబ్బతిన్న లొకేషన్ ను వేల కిలోమీటర్ల కేబుల్ ఎలా పిన్ పాయింట్ చేస్తారు? మోడర్న్ ఓషన్ కేబుల్స్ సుమారు 1 ఇంచ్ ఉంటాయి. ప్రతి కిలోమీటర్ వెయిట్ సుమారు 1400 కిలోగ్రామ్స్, అంటే ఒక సెడన్ కార్ అంత వెయిట్ అన్నమాట. ఇన్స్టాలేషన్ కోసం వేల కిలోమీటర్ల కేబుల్ ని స్పెషల్ షిప్స్ లో తీసుకెళ్లి ఒకటే భాగంగా సముద్రం అడుగున పడేస్తారు. బాగా రీసెర్చ్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ఏరియాని చూస్ చేసుకుని పెద్ద రోల్స్ లో కేబుల్స్ ని చుట్టి షిప్ లో లోడ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. తర్వాత స్పెషల్ రోబోటిక్ మెషిన్ ని వాడతారు. ఇది సముద్రం అడుగున 1 మీటర్ లోతు తవ్వుతూ అదే టైంలో కేబుల్ ని కూడా ఫిక్స్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చాలా స్లోగా జాగ్రత్తగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా యూరప్ మధ్య 6600 కిలోమీటర్ల కేబుల్ ఇన్స్టాలేషన్ చేయడానికి దాదాపు 2 ఏళ్లు పట్టిందంట. ఒక షిప్ లో ఉన్న కేబుల్ అయిపోయినప్పుడు మరో షిప్ తో కొత్త కేబుల్ తీసుకొస్తారు. మిగిలిన కేబుల్ ఎండ్ ని కొత్త కేబుల్ కి కనెక్ట్ చేసి ప్రాసెస్ ని కొనసాగిస్తారు. ఈ కేబుల్స్ ని అండర్ వాటర్ లో ఫిక్స్ చేస్తున్నప్పుడు చాలా ఆబ్స్టాకల్స్ ఎదురవుతాయి. మేజర్ ప్రాబ్లం వెదర్. అట్లాంటిక్ మహాసముద్రంలో సంవత్సరం అంతా గాలి వేగంగా వీస్తుంది. అది ఎప్పుడు స్ట్రాంగ్ గా చేంజ్ అవుతుందో చెప్పలేం. అట్లాంటిక్ లో ఫ్రీక్వెంట్ గా కేటగిరీ 1 హరికేన్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక సమస్యే. ఇలాంటి హరికేన్లు లేదా తీవ్రమైన తుఫాన్ల వల్ల వెదర్ నార్మల్ గా అయ్యే వరకు ఇన్స్టాలేషన్ పనులు చాలా రోజులు ఆగిపోతాయి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఇంత కష్టమైతే రిపేర్ చేయడం ఎంత కష్టం అవుతుందో ఊహించండి. సముద్రం దగ్గరలో ఉండే డేటా సెంటర్స్ ఈ కేబుల్ నెట్వర్క్స్ యొక్క యాక్టివిటీస్ ని 24/7 గమనిస్తూ ఉంటాయి. 2 ఎండ్ పాయింట్ల మధ్య కనెక్షన్ బ్రేక్ అయితే కేబుల్ సముద్రంలో డ్యామేజ్ అయిందని అర్థం చేసుకోవాలి. వేల కిలోమీటర్ల కేబుల్లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ డ్యామేజ్ జరిగిందో గుర్తించేందుకు ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమీటర్ అనే డివైస్ ని యూజ్ చేస్తారు. ఈ డివైస్ 2 ఎండ్ల నుంచి కేబుల్లో లైట్ పల్స్ పంపుతుంది. కేబుల్ డ్యామేజ్ అయితే ఆ లైట్ పల్స్ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ పల్స్ తిరిగి వచ్చే సమయాన్ని సిగ్నల్ స్ట్రెంగ్త్ బట్టి డ్యామేజ్ ఎగ్జాక్ట్ గా ఎంత దూరంలో ఉందో ఎస్టిమేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని 2 ఎండింగ్స్ నుంచి స్టార్ట్ చేసి లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయో లేదో వెరిఫై చేస్తారు. ఆ తర్వాత కేబుల్లో రన్ అవుతున్న డీసీ సప్లై అండ్ కరెంట్ ని కట్ చేస్తారు. తర్వాత ఆర్ఓవిస్ అంటే రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ని ఓషన్ ఫ్లోర్ మీద పంపిస్తారు. ఆర్ఓవిస్ ఆ కేబుల్ ని ఫిజికల్ గా బాగా ఇన్స్పెక్ట్ చేస్తాయి. తర్వాత డ్యామేజ్ అయిన కేబుల్ పార్ట్ ను షిప్ పైకి తీసుకొస్తాయి. డ్యామేజ్ అయిన సెక్షన్ ని కట్ చేసి ఆ ప్లేస్ లో కొత్త పీస్ ని కనెక్ట్ చేస్తారు. ఫైబర్ ఆప్టిక్ కోర్ గాజుతో తయారై ఉండడంతో ఈ టాస్క్ ని చాలా జాగ్రత్తగా చేయాలి. స్ప్లైసింగ్ అనే ప్రాసెస్ ద్వారా గ్లాస్ పీసెస్ ని కనెక్ట్ చేస్తారు. సముద్రం బాగా డీప్ గా ఉంటే లేదా ఇంకా కేబుల్ అవసరమైతే మొదటి సెక్షన్ లిఫ్ట్ చేసి ఎక్స్ట్రా లెంత్ కేబుల్ ని కనెక్ట్ చేసి మళ్ళీ ఓషన్ ఫ్లోర్ మీద పడేస్తారు. బ్రేక్ అయిన కేబుల్ సెకండ్ ఎండ్ లో కూడా ఇలాంటి ప్రాసెస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ లో మనం వాడే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, సముద్రంలో సబ్మెరైన్ కేబుల్స్ డ్యామేజ్ అయితే ఎలా ఫిక్స్ చేస్తారో తెలుసుకున్నారు కదా. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.